అందరికీ నమస్కారం. ఈరోజు ఎరువాక పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఒక గంటలో మీ సుడి తిరిగిపోతుంది. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మహారాజు యోగం పడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పేదరికం పోతుంది. అపర కుబేరులుగా మారుతారు. ఇక అన్ని శుభాలే జరుగుతాయి. శనివారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం. అలా కలిసి వచ్చిన రోజున ఈ వెంకటేశ్వర స్వామి వారిని జాజి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దరిద్రం పోతుంది. అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసే అభిషేకం చేస్తే జాతక దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు రైతులు భూమి పూజ చేసి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమని జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్థాన పూర్ణిమ అని అంటారు. అలా అనడానికి వెనక ఒక విశేషం ఉంటుంది. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు జగన్నాథ స్వామిని 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈరోజు జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షంను కొంతమంది అశ్వత్థ నారాయణుడు భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది. ఈ పౌర్ణమి రోజు ఆడవాళ్ళు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో చక్కగా 2 వెల్లుల్లి రెబ్బలు, తొక్కలు తీయనివి వేయాలి. వీటితో పాటు ఒక ఎండుమిరపకాయ కూడా వేయాలి. ఇలా వేయటం వలన ఆ రోజుతో మీకున్న కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి. ధనలాభం కూడా కలుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటి ఇంట్లో రుచి బాగా పెరిగిపోతుంది. ఈరోజు వట సావిత్రి వ్రతం చేస్తారు కనుక ఈరోజు వట సావిత్రి కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి సుమంగళి యోగం కలుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామ కథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమం, సీత ప్రాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మధుర దేశాన్ని అశ్వతి అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి సంతానం లేనందున సావిత్రిదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఒకనాడు సావిత్రిదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి, అమ్మ నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రిదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రిదేవితో, అమ్మ నేను భక్తితో కొలిచాను. నా కోరిక మన్నించి నీవు వచ్చావు. నా కోరిక తీరాలి కదా అని అడుగుతాడు. దానికి సావిత్రిదేవి, రాజా నీ కోరిక గురించి బ్రహ్మదేవుడితో చర్చించాను. ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆజ్ఞ ఉల్లంఘనీయం. నీ పుత్రిక కారణంగా నీకు 9 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్తమానంగా పెరుగుతుంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.
సావిత్రి తన చెలికత్తెల వలన సాల్వ వంశంలోని దుమతేసుడి కుమారుడైన సత్యవతుడు రూపవతుడు గుణవతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి దగ్గరికి వచ్చాడు. నారదుడికి ఉచిత సత్కారం చేశాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదుడికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. దానికి నారదుడు చెప్పింది విన్నావుగా, నీకు తగిన భర్తను నువ్వే ఎంచుకో అన్నాడు. అప్పుడు సావిత్రి తండ్రి సాల్వ భూపతి కుమారుడైన సత్యవతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను అని ఆ సాల్వ భూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పొడగొట్టుకొని అడవులలో నివసిస్తున్నాడు. అయినా నేను సత్యవతుని వివాహం చేస్తాను అని అన్నది. ఆ మాటలు విని అశ్వపతి నారదుడితో, మహర్షి, సత్యవతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, అతడు ఎప్పుడు సత్యమే పలుకుటచే అతనికి సత్యవతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాసువుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు, సమము, దమము, బ్రాహ్మణ భక్తి అతడికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. 1 సంవత్సరంలో చనిపోతాడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. ఇదంతా విని అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరే ఒకరిని మరించు అన్నాడు. కానీ సావిత్రి మాత్రం, తండ్రి, త్రికరణంలో మనసు ప్రధానం కదా, ఆ మనసు సత్యవతుని వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతడితోనే వివాహం జరిపించండి. నేను వేరెవరిని వరించను. ఇది నీ మనోబలంతో ఎదుర్కొంటాను. మార్గాంతరం చూపమని నారదుడిని వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాలత్రిపుర సుందరి త్రిరాత్రి వ్రతాన్ని బోధిస్తాడు. తర్వాత నారదుడు విశ్వపతితో, రాజా, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనస్సు మార్చటం సాధ్యం కాని పని. ఆమెకు సత్యవతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు సావిత్రికి సత్యవంతుడికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అశ్వపతి. దాంతో వివాహం సంబరాలతో అడవిలో ఉన్న భూపతి వద్దకు వెళ్ళాడు. భూపతి అశ్వపతిని తగు రీతిలో సత్కరించాడు. అప్పుడు అశ్వపతి భూపతిని మహారాజుతో, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలిగా స్వీకరించుము అన్నాడు. దానికి భూపతి, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. దీనిలో వాటి కొరకు దుఃఖించరు. మన కుమార్తె సావిత్రి, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. అశ్వపతి మాటలు విన్న పతి కాదనలేకపోయాడు. అలా సావిత్రి సత్యవతుల వివాహం జరిగిపోయింది. విశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు అడవులలో ఉంటూ నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సత్యవతుడి ఆయుష్ తీరడానికి, సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే మిగిలినవి. అప్పుడు సావిత్రి బాలత్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా గుర్తు చేసింది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలోకి లభించే అలసందలకు బెల్లం కలిపి అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరు దొరకపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి ఆ చెట్టుకి చీర, రవికను సమర్పించి 108 సార్లు పసుపు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. ఆ తర్వాత భర్త భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి వ్రత సమాప్తి చేసింది. ఇదే కాలాంతరంలో వట సావిత్రి వ్రతంగా మారింది. ఇక ఆ రోజు భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను అన్నాడు. సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తాను అని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తుంది. సత్యవతుడు కొన్ని పనుల కోసం, తర్వాత సమీతల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తన భారంగా ఉందని గొడ్డలిని కిందకి పెట్టి తూలుతూ కూర్చున్నాడు.
సావిత్రి వెంటనే తన తొడపై అతని తలపెట్టుకుని అతడికి సపర్యలు చేస్తూ ఉంది. కొద్దిసేపటికి సత్యవతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రముల కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకర ఆకారం కలవాడు, చేతిలో పాశం ధరించినవాడు అయిన దేవతామూర్తి ధర్మరాజు అక్కడికి వచ్చాడు. అతడిని చూసి సావిత్రి, అయ్యా మీరెవరు అని అడిగింది. దానికి యముడు, సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతుడికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అతనికే ప్రాణములు గ్రహించుటకే నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుని బయటికి లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ తెలియకుండా పొదల మాటన ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి యముడు, అమ్మ, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇంకా మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గంలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మంనకు ఆధారం సజ్జనుడు. సజ్జన దర్శనం ఎప్పుడు వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందగలుగా నేను మామూలు మనిషి వలె ఎలా వెనకకు పోగలను అని పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మ, నీ మాటలకు మెచ్చాడు. నీ భర్త ప్రాణములు తప్ప ఒక్క వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతడికి చూపు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను. దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. అయినా సావిత్రి యమధర్మరాజును మళ్ళీ వెంబడించింది. సావిత్రిని చూసి యముడు, తల్లి, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, కానీ యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, అశ్రుతులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియను గదా. నీవు ధర్మదేవతవు. నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు గనక నిన్ను సమవర్తి అంటారు కదా. నిన్ను యముడు సమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. ఆ మాటలు విన్న యమధర్మరాజు, సావిత్రి, నీ మాటలు అమృతంతో సమానము. నీ భర్త ప్రాణములు కాకుండా ఇంకొక వరం కోరుకో తల్లి, అని ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నువ్వు కోరినట్లు వరం ఇస్తాను. ఇంకా నిలువుము. ఇక నుండి నీవు రావడానికి లేదు అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడవరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 9 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. అప్పుడు మరలి సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనస్సు భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. ధర్మం తప్పక ఆచరించేవాడు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి. నీకు మరొక వరం ఇచ్చేదను, కోరుకొనుము అని చెప్పాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. దాంతో సావిత్రి, యమధర్మరాజా,
ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అన్న షరతు పెట్టావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజు, పతియే దైవం, పతి లేని జీవితం దుర్బలం. ఏ శుభకార్యానికి అమ్మను పిలువరు కనుక సాల్వభూపతి తనయుడైన సత్యవతుడిని పునర్జీవునుడి చెయ్యము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవతుడి జీవుని అతని శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 100 కుమారులు కలుగుతారు. నీవు కీర్తి మంత్రాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవతిని దేహంలో ఉన్న చోటకు వచ్చింది. భర్త తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవతుడు నిద్రలో లేచినట్టుగా లేచాడు. అప్పుడు సత్యవతుడు, ఏమి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరు నన్ను పట్టి లాగినట్టుగా ఉంది. అది కల కాదు, నిజమే అన్నట్టుగా ఉంది. మరి ఉంటారు అని దానికి సావిత్రి, నాదా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరు కూడా ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటికే భూపతికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించగా పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవతుడు తనకు తలనొప్పి రావడం, పలుకోవడం, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మా అమ్మగారు, నా భర్త సత్యవతుడికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోతూ ఉండగా నేను అతడిని వెంబడించాను. అతడిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపవచ్చుట, మరొకటి రాజ్యములకు ప్రాప్తించుట, మరొకటి నా తండ్రికి వారసులు కలుగుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. ఆ మాటలు విన్న సాల్వభూపతి, అమ్మ, ఆపసమయంలో ఉన్న మమ్మల్ని నా వల్ల ఆదుకున్నావు. నీ పుణ్యచరితము కీర్తినీయము అన్నాడు. తర్వాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని ధూమతేజుడి రాజ్య పాలన చేయమని కోరారు. ధూమతేజనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజ, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి వలె శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిజమైన మానవతావాది ఎవరో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక ఊరిలో ధనికుడైన వృద్ధుడొకడు ఉండేవాడు. అతడికి వయసు పైబడడంతో తన ఆస్తిని సమభాగాలుగా తన 3 కొడుకులకు పంచి ఇచ్చాడు. కానీ ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఎవరికి ఇవ్వకుండా తను ఉంచుకున్నాడు. అలా ఎందుకు చేశావు అని కొడుకులు అడిగిన ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని కనుక నేను మీ 3కి కొంత సమయం ఇస్తాను. ఈ సమయంలో మీరు 3 దిక్కులకి వెళ్ళి మంచి పనులు చేయండి. ఆ 3 కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాద నేను కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరాన్ని వాడికి దక్కుతుంది అని అన్నాడు. తర్వాత అతని 3 కొడుకులు 3 త్రోవలలో వెళ్ళారు. కాలం అతివేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. 3 అన్నదమ్ములు తండ్రి ఇంటికి మరలి వచ్చారు. ఒక్కొక్కరు తన మానవతా చర్యలను చెప్పుకోసాగాడు. వారిలో జ్యేష్ఠుడు ఇలా మొదలుపెట్టాడు. నాన్న విను, ఒకరోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తనంతా కూడా అప్పగించి తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి ఇచ్చిన పత్రంలో నా మాటను అతడు స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత తిరిగి వచ్చి డబ్బుని ఇమ్మన్నాడు. నేను దాన్ని నా దగ్గర ఉంచుకునేవాడిని కానీ నిజమైన మానవతావాదిని కాదు కాబట్టి ఆ డబ్బును వడ్డీతో సహా చేర్చి అప్పగించాను. కాబట్టి నువ్వే చెప్పు, ఆ వజ్రాల ఉంగరానికి నేను తగినవాణ్ణే కదా అన్నాడు. దానికి వృద్ధుడు, కానీ అబ్బాయి, లోకంలో అంతరాత్మ ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు. దీనిలో గొప్ప ఏమీ లేదు అన్నాడు. ఇక 2వ కొడుకు ప్రారంభించాడు. నాన్న, నా సముద్రయానంలో వాన ఉరుములతో సహా
పెను తుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓ ఓడపై భాగం మీద ఒంటరిగా నిల్చున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవరు అనుకోలేదు. నిజమైన వాతని అయిన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోనికి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను నాన్న. ఇప్పుడు చెప్పు, నేను యథార్థమైన మానవతావాదినే కదా అన్నాడు. దానికి ఆయన తండ్రి, మంచి పని చేశావు నాయన. నీ జీవితాన్ని నీవు లక్ష్యం పెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే. కానీ పిరికి పంద కానివాడు ఎవరైనా సరిగ్గా అలాగే చేసి ఉంటాడు అన్నాడు. ఇక ఆఖరి కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు. నాన్న, నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను నిద్రపుచ్చింది. ఆ సుఖ నిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటుకు దొర్లిపోయాడు. ఇంకా కొంచెం దొర్లితే అతడు తప్పక చనిపోయేవాడే. నేను అక్కడికి అతన్ని పూర్ణివ్వలేదు. అతడు నా శత్రువైనా సరే అతన్ని లేపి ఆ విపత్తు నుండి అతన్ని రక్షించాను అని చెప్పాడు. అప్పుడు అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ, అబ్బాయి, నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు. శత్రుత్వాన్ని, పగను మనసులో నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం. కనుక నీవే నిజమైన మానవతా విజ్ఞానివి. ఈ సందేహం, ఈ వజ్రపు ఉంగరాన్ని నీకే చెందాలి అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహుకరించాడు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు పాము కథను వింటే చాలు, పేదరికం అనేది మీ దరిదాపులోకి కూడా రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నడం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు. కానీ 4 మూలల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా కూడా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేతితో దున్నడం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నడం అయిపోయింది. ఇంకొక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండడం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వడం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఉన్న ఒక పాము ఒక 2 ముక్కలై ఉంది. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేదేమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పాలనుకున్నాడు. మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకి పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు, నేను ఈ పామును అనాథని చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచగలుగుతాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకొని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోకి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు. వీరిద్దరిని మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త, తన కొడుకు లేకపోవడం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను, తన కొడుకును చంపేశారని బాధపడుతుంది. నాగిని శివాలయంలోకి వెళ్ళి శివుడి ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను, నా కొడుకును చంపిన వారిని వదలను. నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడి ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావడం చూసింది. రైతును చూసిన పాము, ఈ రైతే నా భర్తను, నా కొడుకును చంపి ఉంటాడా?
ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వడం అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలి పేద రక్తంపై మరకలుండడం చూసి పాము ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు, ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతడిని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యను, తన పిల్లలను చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏంటో అర్థమవుతుంది. ముందుగా ఇతడికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంటుంది. రైతేమో అలాగే పొలంలోని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళడం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళింది. అంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చేయాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కొని చూస్తూ ఉన్నది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తాడేమో అని రాత్రంతా కూడా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటికి వచ్చింది. రైతు బయటికి పొలానికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుడిని చూసి నేను ఈ బాలుడిని కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకుని ఆ బాబుని కాటేసింది. బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకొట్టిన శబ్దం విన్న రైతుకు పాము పిల్లను పెట్టిన పుట్ట వంక చూశాడు. కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలోనే రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకు రావడం చూసిన రైతుకు గుండె ఆగినంత పనైంది. పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసినంత భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటున్నారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరు ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోకి మారిపోయాడు. నోటి నుండి నురగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఒడిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. బాబును పరీక్షించడానికి దగ్గర చనిపోయాడని చెప్పారు డాక్టర్. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు. రైతు మరియు రైతు భార్య బాధపడడం చూసిన పాముకు ముందు జాలి వేసింది. కానీ తర్వాత నా భర్తను, నా కొడుకును చంపిన వారికి తగిన శాస్త్రి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒకడే కొడుకు, ఈ పాము పిల్లని మనం జాగ్రత్తగా పెంచుకుందామని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతుని కాటు వేయడానికి రైతు ఇంటిలోకి వెళ్ళింది నాగిని. అప్పుడు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్టుగా చూసుకుంటూ ఉన్నారు. మనిషిని ప్రతిమిలాడినట్టుగా బతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన నాగిని ఈ పాము పిల్ల ఎవరిది, ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా, నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్ట జోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. ఆ పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా. నేను తల్లినైన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడైన తనను ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను. అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును శాంత కొడుకులాగా, ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు. నేను ఏం చేయాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు. ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది. శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు.
ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకుని పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగి ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకొని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళారు. నాగిని వారి వెనుక వెళ్ళింది. రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకుని సరిగ్గా పట్టించుకోడారో లేరో అని ఆ ఇంటిలో ఒక మూలన ఉండి చూసింది. రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలను పంచుతున్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావడం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి, నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను, నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి ఆ నాగిని తన కొడుకును చంపిందని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను, నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకును చంపాను. ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలాగా భావించి పెంచుతున్నావు, కానీ నా కొడుకు పాము, తనలో విషం ఉంటుంది. తను ఎప్పుడైనా తెలిసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మనిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బ్రతుకుతారు. నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగినిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమ్మనికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమ్మని కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడవుతాడు. కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజులనే పెద్దవాడయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు. కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతు భార్యను మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు. సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తి భావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పామును చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించిన నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటువంటి నాగమణి సొంతం చేసుకోవడం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా? లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలంటే పురాణాలను పరిశీలించాల్సింది ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ లోకాల్లో ఎన్నో జీవరాశులు నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆదిశేషుడు, వాసుకి లాంటి పాముల గర్భంలో నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగుపాములు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి. వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి.
వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధానంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయ పరంగా తెలియజేస్తున్నారు. కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండడం వల్ల నాగుపామును భక్తి భావంతో పూజించటంతో పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా వెర్రి భక్తి ఎలా ఉంటుందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. అనగనగా వెంకటంపల్లిలో ఒక సాధువు నివసించేవాడు. ఒకసారి రామయ్య అనే రైతు ఒకడు ఆ సాధువు దర్శనం చేసుకొని, అయ్యా, ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్పది ఏది అని అడిగాడు. భూమి మీద ఉన్నవన్నీ గొప్పవే నాయనా, వాటిల్లో హెచ్చు తగ్గులు మనం కల్పించుకున్నాం అంతే. అయినా నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అని అడిగాడు సాధువు. అయ్యా, మామూలు ప్రజలు రకరకాల దేవులను పూజిస్తారు. నేను మాత్రం ఈ భూమి మీద అన్నిటికంటే గొప్పదానిని మాత్రమే పూజించాలనుకుంటున్నాను అని చెప్పాడు రామయ్య. ఆ మాటలు విని సాధువు చిరునవ్వు నవ్వాడు. నీ ఇష్టం, ఎలా ఉంటే అలా కానివ్వు నాయనా, ఎటొచ్చి దేన్ని అదిగా మాత్రం చేయకు అని సాధువు తన దగ్గర ఉన్న ఒక విగ్రహాన్ని రామయ్య చేతికి ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఇది గొప్పదే నాయన, దీనిని పూజించు అన్నాడు సాధువు. ఇది భూమి మీద అన్నిటికన్నా గొప్పదే కదా స్వామి అని రామయ్య దాన్ని కళ్ళకద్దుకుంటూ అడిగాడు. కావచ్చు, కాకపోవచ్చు కూడాను. దీన్ని పూజిస్తూ ఉండు. ఒకవేళ నీకు దీనికన్నా గొప్పది వేరే ఏదైనా కనిపిస్తే అప్పుడు దీన్ని వదులు, దాన్ని పూజించు అని చెప్పాడు సాధువు నవ్వుతూ. రామయ్య విగ్రహాన్ని సంతోషంగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పూజా మందిరంలో దాన్ని ప్రతిష్ఠించి రోజు పూజించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఆ విగ్రహానికి ఏదో ఒక పండును నైవేద్యంగా సమర్పించేవాడు. పూజలు చేసి దీపం వెలిగించి పాటలు పాడేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున రామయ్య విగ్రహం ముందు ఉంచిన పండు ఎలా మాయమైంది. ఆశ్చర్యపడ్డ రామయ్య మరునాడంతా కూడా మాటికి దేవుడి గదిని, విగ్రహాన్ని, నైవేద్యాన్ని చూస్తూ గడిపాడు. అలా చూస్తూ ఉండగా అది ఒక ఎలుక వచ్చి విగ్రహం ముందు ఉంచిన పండును తీసుకొని తింటున్నది. దాన్ని చూసిన రామయ్యకు, ఆహా, ప్రాణం లేని ఈ విగ్రహం దానికి అర్పించిన పండును కూడా కాపాడుకోలేకపోతున్నది కదా, కాబట్టి ఈ విగ్రహం కన్నా ఎలుకే గొప్పది అని అనుకున్నాడు. స్వామివారు చెప్పారు కదా, దీనికంటే గొప్పది ఏదన్నా కనపడితే దాన్ని పూజించు అని. అందుకనే రామయ్య ఆ రోజు నుంచి విగ్రహానికి బదులు ఎలుకను పూజించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు రోజు ఆ ఎలుక ఉండే కన్నెం ముందు రకరకాల ఆహార పదార్థాలు ఉంచుతున్నాడు రామయ్య. ఆ ఎలుక వాటిని తినడం బయటకు వచ్చినప్పుడల్లా దానికి సాగిలపడి మొక్కుతున్నాడు. ఎలుక కూడా భయం లేకుండా అతడు పెట్టిన ఆహార పదార్థాలను అన్నిటినీ తన కలువులోకి చేర్చుకుంటూ పోతున్నది. అంతా బాగా నడుస్తున్నది. అనగా ఒకరోజు రామయ్య చూస్తూ ఉండగానే ఒక పిల్లి ఆ ఎలుక మీదకి దూకింది. చటుక్కున దాన్ని నోట కరుచుకొని పారిపోయింది. మరుక్షణం రామయ్యలో పిల్లి పట్ల భక్తి ఉదయించింది. ఎలుక భక్తుడు రామయ్య ఇప్పుడు పిల్లి భక్తుడిగా మారిపోయాడు. ఎలుక కనుకన్నా పిల్లిని పూజించడం సులభంగా ఉంది. పిల్లికి నైవేద్యం పెట్టడం సులభం. కొన్నాళ్ళు ఇది కూడా బాగా నడిచింది. కానీ ఒక రోజున పిల్లికి గిన్నెలో పాలు పోసి పెట్టేసరికి దగ్గరలో ఉన్న కుక్క ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లి మీదకి దూకి పాలు కాస్త తాగేసింది. బ్రతుకు జీవుడా అని పిల్లి కాస్త పారిపోయింది. వెంటనే ఆ కుక్కలో దైవత్వం కనిపించింది రామయ్యకు. గొప్ప దేవుడు ఇన్నాళ్లకు దొరికాడు అని ఇప్పుడు కుక్కను పూజించడం మొదలుపెట్టాడు. కుక్క దేవుడికి కూడా చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు దాని కడుపు నిండుతున్నది కదా. ఒక రోజున ఆ కుక్క వాళ్ళ వంటగదిలోకి దూరింది. ఒక పాత్ర దగ్గర మూతి పెట్టి వాసన చూడడం మొదలుపెట్టింది. గబుక్కున లోపలికి వచ్చిన రామయ్య భార్య కోపం పట్టలేకపోయింది. ఓ రామయ్య, ఇటురా, నీ దేవుడు ఏం చేస్తున్నాడో చూడు అని ఒక్క పెట్టున అరిచి ఆమె చేతికందిన కర్రను ఒకదాన్ని కుక్క మీదికి విసిరేసింది. కుయ్యో అని కుక్క దేవుడు పారిపోతూ ఉంటే చూసిన రామయ్యకు తన భార్యలో ఆ కుక్క కంటే గొప్ప దేవుడు కనబడటం మొదలుపెట్టాడు. ఆనాటి నుండి తన భార్యను పూజించడం మొదలుపెట్టాడు రామయ్య. ఆమెకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రెండో రోజునే ఆమె సాంబార్లో ఉప్పు వేయడం మర్చిపోయింది. భార్యలోని దేవుణ్ణి తాత్కాలికంగా మర్చిపోయిన రామయ్య భార్య మీదికి అంతెత్తున ఎగిరాడు. అతని అరుపులకు ఆమె గజగజ వణికిపోయింది.
మూలన కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ క్షణంలో రామయ్య కళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. ఆమె ఎవరు? నా దేవత. అంతటి దేవతే నన్ను చూసి ఇంత భయపడిపోతుందంటే అంటే ఆమె కన్నా నేనే గొప్పవాడిని కదా అనుకున్నాడు తను. ఓహో, అందరిలోకి గొప్పవాడిని నేనే అని ఇక తనను తానే పూజించుకోవడం మొదలుపెట్టాడు రామయ్య. రోజు అగరబత్తులు వెలిగించి తనను తానే పొగుడుకుంటూ పూజ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక రోజున రామయ్యకు కడుపులో బాగా ఆకలి అయింది. తను గంధం పూసుకున్న అగరబత్తులు వెలిగించుకున్న ఆరతులకు ఇచ్చుకున్న అతని ఆకలి మాత్రం ఆగేటట్టు లేదు. చివరికి అతను తన పూజను మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది. అలా ఆపేసి ఆదరబాదరగా తింటూ ఉండగా అతడికి అర్థమైంది తనకంటే గొప్ప దేవుడు తన కడుపు అని, అంటే ఆకలి అని. ఒకసారి ఆ ఆలోచన వచ్చాక రామయ్య ఇక ఆగలేకపోయాడు. తన కడుపుని తన దేవుడిగా మార్చుకున్నాడు. ఈ వజ్ర దేవుడు చాలా ప్రమాదకరమైన దేవుడు. ఎందుకంటే నేనేని పెట్టిన ఆ దేవుడు మాత్రం ఎంతకీ ప్రసన్నం కాలేదు. ఎప్పుడు తింటూనే ఉండాలి, నా దేవుడికి ఎప్పుడు నైవేద్యం పెడుతూనే ఉండాలి అనుకున్నాడు రామయ్య. తిని అతడి కడుపు పెద్ద బాణలాగా తయారైంది. దాన్ని చూసిన కొద్దీ రామయ్యకు భక్తి భావం ఇంకా ఎక్కువైపోయింది. దాన్ని ఇంకా నింపటం మొదలుపెట్టాడు. చివరికి ఒకనాడు ఆ వెర్రి భక్తుడు అలాగే ముందుకు ఒరిగి కన్నుమూశాడు. కాబట్టి ఏ పనినైనా సరే అతిగా చేయకూడదు. అది తిండి విషయంలో కావచ్చు, భక్తి విషయంలో కావచ్చు. అతిగా చేసే పనుల వలన దుష్ప్రయోజనాలే తప్ప మంచి ప్రయోజనం ఉండదని నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారు గనక సత్యనారాయణ వ్రత కథను వింటే చాలు మీ సుడి తిరిగిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వం కాశీ పట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవారు. అతని భార్య చూసి చాలా జాలిపడి శ్రీమన్నారాయణ ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమయ్యి అతన్ని కష్టమేమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరుకుంటాడు. దానికి ఆ శ్రీ మహావిష్ణువు సత్యనారాయణుడనే పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చెయ్యమని ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా ఆ రోజు చాలా ఎక్కువగా ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతడి కష్టములన్నీ కూడా తొలగి సర్వ సంపదల అధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతడు ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాలను విముక్తి పొందాడు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషం ఏంటో చెప్పమంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టంలో కలిగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతడికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తాను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అతను అనుకుంటాడు. అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అట్టిపండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యం చే అతడు కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించాడు. అంత్యమున బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్మేవాడు ఇద్దరు కూడా అతి దుర్లభమైన మోక్షమును పొంది సత్యలోకమునకు చేరుకున్నారు. అలాగే ఈ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి మరియు అమావాస్య అనే ఇద్దరు అక్క చెల్లెల కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడు కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది.
తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఎప్పుడు కూడా ఏ పని చేసేది కాదు. కానీ అక్క చెల్లెలిద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రానికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్ద అయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికి కూడా వివాహం చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది. చూడండి, పూర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాను అని రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇప్పుడు రాణి ఇలా అంటుంది. మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్క చెల్లెలు ఇద్దరికి కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆ మనసులో ఇలా అనుకుంటుంది. పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దామని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. వారు సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రం వదినగార్లపై ఎప్పుడు కూడా పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనులోనూ కూడా పళ్ళకు సహాయం చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది. తన సోదరిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుపుతుంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది. మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళగలను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమి చూసి నేను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒకచోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళ నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుని ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నీవు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయడం నా తప్ప, పరిచేయటం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె దారిలో ఇలా అనుకుంటుంది. నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. దాంతో ఆమె తర్వాత అన్నావదుల దగ్గరికి వెళ్ళాలని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి వెళ్ళి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది. అమ్మ, చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది.
పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఎవరైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువును మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే అని చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేస్తుంది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవ చేస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలివ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మ, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాత పూజలు చేసుకుంది. పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తుంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. ఆయన ప్రదేశం కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదినెల గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ ఇతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటిని తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్న వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇక కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకి ఇచ్చింది, కొత్త బట్టలను తన పిల్లలకి ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసి మాత ఇచ్చిన సంచిని తీసేసుకుసరికి అక్కడ వాటన్నిటి నుండి కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది.
అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజల్లో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయమంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను, ప్రసాదం అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది, నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు, నన్ను చూసావా నువ్వు, నేను ఈ పనులన్నీ కూడా చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోయాయి, అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానం చెప్పింది అమావాస్య. తను కాళీ మాతకు, గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్న వదినెల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావడంతో వదినెలు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినెలు సరే వెళ్ళిరమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోయమంటున్నారా, పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకేమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినెలు, అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళికి మాతకు, పరమేశ్వరుడు, తులసి మాత కూడా తలసి ఇంటి వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండిపోయి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉన్నది. అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్న వదినెలకు నేను ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా, నువ్వు వదినెలకు ఎప్పుడు ఎటువంటి సహాయాన్ని చేయలేదు, నీకు వదినెలు ఎందుకు సహాయం చేస్తారు అని అన్నది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవరికి కూడా విలువను ఇవ్వలేదు, వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు, అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుడిని ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడు కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. మొదటి సూత్రం, అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండు. 3వ సూత్రం కూడా, ఎప్పుడు నువ్వు ఎవరిని కూడా బాధపెట్టకు, మంచి కర్మలని చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూనే ఉండాలి. వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుని ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు.
ఒక గంటలో మీ సుడి తిరిగిపోతుంది. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. అపర కుబేరులుగా మారిపోతారు. ఇక అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఈ కథలు విన్నవారికి 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఓం నమః